చీకటి పేపర్ వచ్చింది, చీకటి పేపర్ అన్నట్టు. రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు? కిషన్ రెడ్డి న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం ప్రస్తుతం సీఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ ఇది తుమ్మిత పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. కాదు కిషన్ రెడ్డి గారు, రాష్ట్రం కోరితేనే మీ కేంద్రం నుండి సిబిఐని పంపి ఇతరుల ఇండ్ల మీద సోదాలు చేపించిలా? రాష్ట్రం కోరితేనే మీరు వచ్చి చేస్తారా ఏదైనా? రాష్ట్రం కోరకపోతే అవినీతి జరిగిందని కనీసం ఎక్కడ కూడా చెప్పరా మీరు? ఒకవేళ రాష్ట్రం కోరితే అంటాను కదా, రాష్ట్ర ముఖ్యమంత్రే కోరాలా, మీరు కూడా కోరొచ్చా? ఒక ప్రైవేట్ ఫిల్మ్ మీరు వేయచ్చు కదా. కేసీఆర్ కి బీజేపీకి ఒప్పందం ఉన్నదనేదేమో కాంగ్రెస్ వాదన, కాంగ్రెస్ కు కేసీఆర్ కు ఒప్పందం ఉన్నదనేమో ఈయన కొత్త పాట పాడతాడు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 10 సీట్లో 5 సీట్లో వచ్చేది, కానీ బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం ఉన్నది, లోపాయకార ఒప్పందం ఉన్నది అని బాగా విష ప్రచారం జరిగి అది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయడానికి అదొక కారణమైంది. ఇప్పుడు ఈయనేమంటాడు, విచిత్రమైన ముచ్చటైన రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. కోరకపోతే ఇడిచిపెడతారా? కోరలేదనుకో, అవినీతి జరిగింది కాళేశ్వరంలో, ఎవరు బయట పెట్టాలి మరి దాన్ని? మరి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు కదా, మరి 8 మంది ఎమ్మెల్యేలు పోయి ఇదే ఇప్పుడు నువ్వు అధ్యక్షుడిగా ఈ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మందిని తీసుకొని పోయి కాళేశ్వరంలో అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అని మీరే ఎంక్వైరీ కోరుర్రి, పని చేయరు దొంగలు. మళ్ళా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి లోపాయకార ఒప్పందం ఉన్నాయట, మాజీ సీఎం కు తాజా సీఎం కి లోపాయకార ఒప్పందం ఉన్నదట. కాంగ్రెస్ తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. ఎందుకు పడిపోతాయి తుమ్మితే అంటే మీరు కుట్ర చేస్తానని అర్థం. ఒకసారి తుమ్ముడు ఎందుకు దగ్గుర్రి, గట్టిగా దగ్గుర్రి. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూసుకుంటుంటారు. ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసినా అంతకు మించి తీవ్రమైన చర్యలు ఎదుర్కొంటారు మీరు బీజేపీ వాళ్ళు. మీరు తమాషాలు ఏదో చేయబోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఊడగొడతాం, పడేస్తాం అనే మాటలు అంటే అవి హర్షించే మాటలు కాదు. ప్రజాస్వామ్యంలో ఒకరిని ఎన్నుకున్నాక వాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించే హక్కు ఉంటది. 5 సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఏ కుట్ర చేసినా మీరే చూతగాళ్ళు అవుతారు, మీరే పిచ్చోళ్ళు అవుతారు, మీరే నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ కథలేందో మాకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఒకవేళ మళ్ళా మోడీ కనుక అక్కడ వస్తే మీ కుట్రని ఇక్కడ ఏ విధంగా విస్తరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తామో మాకు తెలుసు. అది మా ప్రజలకు ఎప్పటికప్పుడు మేము వివరిస్తూనే ఉంటాం. ఒకవేళ బీఆర్ఎస్ వీళ్ళతోటి లోపాయకార ఒప్పందం పెట్టుకొని బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం పెట్టుకుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తాం. మేము బీజేపీ తోటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలవకూడదు. కలిస్తే అది మీకే డేంజర్ అవుతుంది ఎప్పటికో ఒకప్పటికి. మీరు అనవసరంగా దాన్ని హైప్ చేసింది. మీరు బీజేపీని, బీఆర్ఎస్ఏ హైప్ చేసింది, కేసీఆరే హైప్ చేసింది దాన్ని. కాబట్టి కిషన్ రెడ్డి మాట్లాడే మాటలను ఎవ్వరు కూడా సమర్థించకూడదు. తుమ్మితే ఊసిపోయేదా? ఒకసారి దుమ్ము వచ్చి తుమ్మి చూడు. ప్రభుత్వం ఏర్పడ్డదాన్ని ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రభుత్వంలో ఉన్న నిర్ణయాలు ఏవైతే లోపం ఉంటాయో వాటిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నాయకులుగా మీరు కొట్లాడండి, ప్రజల తరపున మేము కొట్లాడతాం. ఎవ్వరికి వారు ఈ 403 హామీలను నెరవేర్చాలని కొట్టాలి. కానీ మేము దగ్గితే పడిపోతుంది, తుమ్మితే పడిపోతుంది, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ముందు మీ సంగతి ఏందో బయటపడుతుంది.